నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇరవై లక్షలు నొక్కేసింది కదే, ఒక్క ఫోన్ కొనుక్కుని చావలేదా? ఛీ! ల్యాండ్ లైన్ కి కాల్ చేయి. ఏమైంది? ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు మేడం. ఆ ఇంట్లో అంతమంది ఉన్నారు కదా, ఒక్కరు కూడా లిఫ్ట్ చేయట్లేదా? జైకి కాల్ చేయి. మేడం, జైకి కాల్ చేయి. జై సార్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మేడం. వాయ్? ఎందుకు లిఫ్ట్ చేయడు? మంగన్ అక్కడ లాక్ చేసిందే సార్ కదా మేడం. మంగన్ పంపించమంటే ఎలా పంపిస్తారు? దాని దగ్గర ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ ఫోన్ లిఫ్ట్ చేయరు, జై రెస్పాండ్ అవ్వడు, ఇంకెలా వస్తుంది అది? అసలు దాన్ని కాదే, నిన్ననాలి. దాన్ని వెంట తీసుకురాకుండా ఎలా ఒంటరిగా వదిలేసొచ్చావు? అంటే నువ్వు కూడా దాని పార్టీకి మారిపోయావా? అయ్యో మేడం, లేదు. నేనెంత రిక్వెస్ట్ చేసినా నన్ను బలవంతంగా పంపించేశారు. అది రాదే అది. నాకు తెలుసు, అది వస్తే నా చేతిలో చస్తుందని దానికి తెలుసు. అందుకే జైని అడ్డు పెట్టుకుని అక్కడే ఉంటుంది. ఛీ! అది ఎంతసేపు అక్కడే ఉంటుందో నేను చూస్తాను. అది వచ్చేంత వరకు వెయిట్ చేసి రాగానే దానికి నరకం చూపెడతాను. మళ్ళీ నా జై పేరెత్తకుండా, నా జైని కన్నెత్తి చూడకుండా చేస్తాను. ఈరోజు అయిపోయిందది. దాని చాప్టర్ క్లోజ్ చేస్తాను. బామ్మగారు, ఇక నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా, క్షేమంగా వెళ్ళి మా ఇంటి కోడలిగా తిరిగిరా. వెళ్లే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళమ్మా. కొన్ని దుష్టగ్రహాల దృష్టి నీ మీద పడకుండా ఉంటుంది. ఆయుష్మాన్ భవ. అరే పర్వాలేదమ్మా, లే నిత్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నిత్య వెళ్ళిపోతుంది సార్. అవును సార్, మేడం గారు లగేజ్ మొత్తం సర్దేసి కారులో పెట్టేశానండి. మేడం గారిని వారి ఇంటి దగ్గర దింపేసి అట్నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి. నువ్వు వెళ్ళిపోతావు సరే, నిత్య వెళ్ళిపోతుంటే నాకెందుకో బాధగా ఉంది. దాన్ని బాధ అనరు సార్, ప్రేమ అంటారు. చరి సార్, నా ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావు? ఆ ప్రేమను మాత్రం వదులుకోను సార్, ఎలాగైనా ఆపి తీరుతాను.
అయితే నిత్య నాపై సార్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు చారి. నిత్య ఈ రోజంతా ఇక్కడే ఉండాలి. అది ఎలా సాధ్యం అవుతుంది సార్? ఏం చారి, నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తావు, ఆ, నా ప్రేమ కోసం ఏమీ చేయవా? ఇప్పటిదాకా మేడం గారు నాపింది నేనే కదా సార్. ఇప్పుడు కూడా ఎలాగోలాగా ఆపమంటున్నాను. ఆ, దీపారాధన తర్వాత నన్ను పంపిస్తానని చెప్పి ఒట్టేశారు కదా సార్. ఆ, ఒట్టేశాను. ఆ, కానీ నేను ఒట్టేసింది నీ మీద కదా. అంటే నేను పోయినా పర్వాలేదా సార్? ముందు నిత్య వెళ్ళకుండా ఆపు చారి. ఆ, మేడం ఆ చారి గారు వెళ్ళొస్తాను. వెళ్తారా మేడం? వెళ్తారా ఏంటి? తోడుగా వెళ్ళి డ్రాప్ చేచారి. ఆ, ఆ, మీది కూడా అదే మాట మేడం? దీపారాధన అయిపోయింది కదా చారి. అంటే దీపం పెట్టడం వరకేనా అండి ఇంటికి కాబోయే కోడలు పని? ఆ తరువాత తనకి ఇంటికి ఏ సంబంధం లేదా అండి? దొంగ సచ్చినోడు చారి గారితో కలిసి నన్ను ఆపటానికి మళ్ళీ ఏదో ఎత్తు వేసినట్టున్నాడు. ఆ, పెళ్ళయ్యాక ఈ ఇంటికి తన రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది చారి. ఇప్పుడు తన్ని పంపించేసి. పంపించేయమంటున్నారా? అదేగా చెప్తున్నాను. నిజంగానే అంటున్నారా? మేడం గారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా? చారి, సారీ. అందరికీ సారీ. నిత్యా మేడం గారిని పంపడానికి మీరందరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవర్రా? నేనెవర్నా? ఈ ఇంటి కూరల్లో సాల్ట్ ని, టీ కాఫీలో షుగర్ ని తిన్నవాడిని. ఆ విశ్వాసంతో చెప్తున్నానండి. నిత్యా మేడం గారు ఇప్పుడు ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు చారి? ఎందుకేమిటి బామ్మగారు? ఈ రోజు ఏం వారం? శుక్రవారం. ఇప్పుడు సమయం ఎంత? సాయంత్రం 6 అయ్యింది. నిత్యా మేడం ఎవరు? ఎవరు నిత్యా మేడం? ఈ ఇంటికి కాబోయే కోడలు. శుక్రవారం పూట అసుర సంధ్య వేళ ఈ ఇంటికి కాబోయే మహాలక్ష్మిని ఎలా పంపించేస్తారు? ఇప్పుడు మేడమ్మ గారి ఇంట్లోంచి కాళ్ళు తీసి బయట పెట్టడం అంటే ఈ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోవడమే. ఈ ఇంటి అదృష్టం, ఆనందం, ఐశ్వర్యం అంతా మాయమైపోతుంది. చెప్పండి, మేడంని పంపించేస్తారా? అష్టలక్ష్మిని పోగొట్టుకుని అష్టదరిద్రులు అవుతారా? చెప్పండి. నువ్వు చెప్పే వరకు ఈ విషయాన్ని మేం గుర్తించలేదు చారి. సమయానికి గుర్తు చేశావు. చారి చెప్పినట్టే ఈ సమయంలో వెళ్ళకూడదమ్మా. ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెళ్దువు గాని. బాగుంది వదినా. వీడేదో వాగడం, ఆ వాగుడికి మీరు బత్తాసు పలకడం. ఇప్పుడు నిత్య వెళ్ళిపోతే మన ఓడలు బళ్ళవుతాయా? పూలమ్మిన వాళ్ళు కట్టెలమ్ముకుంటారా? నీకు తెలీదు చంద్రిక. నిత్య ఒక్కరోజు ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన మనకొచ్చిన నష్టమేముంది? తను వెళ్తాను మొర్రు అంటుంటే బలవంతంగా ఆపడంలో మీ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమేనమ్మా. వంకరగా ఆలోచించి వంకలు పెట్టకండి. ముందు ఆ నిత్య ఉంటుందో లేదో అదడకండి అత్తయ్య. నిత్య ఉంటుంది. దీని గురించి ఇంకేం ఆర్గ్యూ చేయకండి. తనకు కంఫర్ట్గా ఉండదు. కంఫర్ట్ నీకా తనకా బావా? అందరికీను నో డిస్కషన్స్ అని సార్ చెప్పారు కదా, ఇక డిస్పాచ్ అవడం బెటర్. అమ్మా నిత్య, వంట చేద్దాన్రా. ఈ రోజు నీ చేతి వంట అందరికీ రుచి చూపిద్దు గాని. పదమ్మ నిత్య, పద. థ్యాంక్ యూ సో మచ్ చారి. మెన్షన్ నాట్ ప్లీజ్ సార్. నువ్వింత షార్ప్ ఎప్పుడు అయ్యావు చారి?
నేను ఎప్పుడూ షార్పేనండి, మీరే నా ప్రతిభను గుర్తించడం లేదు. సారీ చారి, ఇట్స్ ఓకే సార్. ఈ రోజు మొత్తం నీ బ్రెయినే వాడేస్తా. అంటే ఇప్పుడు కూడా నన్ను మా ఇంటికి పంపరా మహాప్రభు? నాకు వాడటం రాదన్నావు కదా, నా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తాను. బుద్ధి గట్టిది అన్నాను సార్. ఇదిగో లెంపలు వేసుకుంటున్నాను, నన్ను పంపించండి సార్. అవతల నా మీనాక్షి వెయిటింగ్, మిస్డ్ కాల్స్ తో చంపేస్తుంది. ఎనీవేస్, ఈ ఒక్క నైట్ నాకు హెల్ప్ చేయాలి. నిత్య విషయంలో హెల్ప్ చేసేవాళ్ళు నువ్వు తప్ప నాకెవరూ లేరు. ప్లీజ్ చారి. ఒప్పుకున్నాక వాయించక తప్పదని. మీనాక్షి, నా పరిస్థితి అర్థం చేసుకోవే. ఈ మిస్డ్ కాల్స్ ఒకటి. ఒరే అబ్బులు, నిన్ను చూస్తుంటే భయంగా ఉందరా. వాడు చెప్పినట్టు మనం మన ఊరెళ్ళి పనులు చేసుకుందాంరా. మన ఊరికి వెళ్ళిపోదాం రారా. మంగ మాత్రం ఈ ఊర్లో ఎన్ని రోజులు ఉంటుంది డబ్బులు? ఏదో ఒక రోజు మన ఊరు వస్తుంది కదా, కావాలంటే అక్కడ చూసుకుందాం. ఇప్పుడు వెళ్ళిపోదాం పదరా అబ్బులు. రాయ్, మనం మోజుపడ్డ ఆడదే మనల్ని మోసం చేస్తే నొప్పి ఎలా ఉంటుందో మీకు తెలదరా. ఎవడైనా నోటికాడ ముద్దను లాగేసుకుంటేనే పేకల దాకా కోపం వస్తుంది. అట్లాంటిది నేను ఆ మంగమెల్లో 3 ముళ్ళు వేసే ఆఖరి టైంలో అది నన్ను తన్నేసి వెళ్ళిపోయింది. అట్లాంటిది దాన్ని వదిలేసి నన్ను ఎలా రమ్మంటారా? రాయ్, మీరు కాదు, ఆ దేవుడు చెప్పినా సరే దాన్ని చంపకుండా వదిలిపెట్టను. రాయ్, పాము పగ 10 ఏళ్ళే, మనిషి పగ 100 ఏళ్ళు. నా పగ ఆ మంగ బతుకున్నన్నాళ్ళు. దాన్ని చంపకే నేను సత్తాను. ఎక్కడున్నావే? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. నా దగ్గర మనీ తీసుకునేదానివి, నీకు మర్యాద ఏంటే? పొద్దున్నుండి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావేంటి? ఆఫీస్లో ఉన్నాను, అందరి ముందు ఎలా మాట్లాడను? అక్కడ ఉందా? ఈరోజు సారు మేడము వాళ్ళిద్దరూ ఆఫీస్కి రాలేదు. నాకు దాని ఇన్ఫర్మేషన్ కావాలి. రేపు అది ఎక్కడ ఉంటుంది, ఎటు వెళ్తుంది, ఏం చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి. ఎందుకు? నువ్వెలాగో తన్నేం చేయలేవు కదా. ఏయ్, నాతో ఎటకారం ఆడితే దానికన్నా ముందు నిన్ను లేపేస్తాను. నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీకు కావాల్సిన మనీ తీసుకోవడమే నీ పని, అర్థమైందా? ఇలా పదే పదే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ పోతే జై సార్ వాళ్ళకి నా మీద డౌట్ వస్తుంది. ఈ ఒక్కసారికే చెప్పు, నీ లైఫ్ సెటిల్ ఎంత డబ్బు ఇచ్చి దాన్ని శవాన్ని శ్మశానంలోకి పంపిస్తా. సరే, రేపు ప్రోగ్రామ్ కనుక్కుని ఫోన్ చేస్తాను. ఉంటాను. రాయ్, రేపే ఆ మంగకి ఆఖరి రోజు. రేపు దాన్ని చంపలేదో మన ఊరు వచ్చి అరగుండు కొట్టించుకుని గాడిద మీద ఊరేగుతా. చంపేతాను, దాన్ని చంపేతాను. ఒరేయ్, మనోడు వాలకం చూస్తుంటే రేపు మంగని ఎలాగైనా చంపేసేటట్టున్నాడు రా. అయితే రేపు మంగ చావు తప్పదన్నమాట. ఎక్కడో పుట్టి ఎక్కడో చచ్చిపోవాల్సి వస్తుంది. మంగ చావు ఆ అబ్బుల చేతిలో రాసి పెట్టిందన్నమాట. నువ్వు కూడా కూర్చో చారి, నేను వడ్డిస్తాను. పర్వాలేదు మేడం. చారి, కూర్చోవయ్యా.
మాటల్లోనే కాదు భోజనంలో కూడా ముందుండాలి. వచ్చి కూర్చో. అలాగే సార్. అవును, నిత్య ఎక్కడా? అదిగో వస్తుంది. రామ్మ నిత్య, కూర్చో. కాబోయే కోడలతో ముగ్గులు వేయిస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు. ఏ వంటలు కూడా వడ్డించమని చెప్పొచ్చు కదా. పెళ్ళయ్యాక అవెలాగూ తప్పదు. ఇప్పుడే అన్ని పనులు ఎందుకులే. జై పక్కన కూర్చోమ్మా. ఎక్కడ కూర్చుంటే ఏంటత్తయ్యా? ఘాట్లో తినేదాన్ని పశువు అంటారు, గాదె కింద మెక్కేదాన్ని పందికొక్కు అంటారు. కాబోయే వాడి పక్కన కూర్చుని తినేదాన్ని భార్య అంటారు. ఎవరు ఎక్కడ తినాలో అక్కడే తినాలమ్మా. ఆహా, భలే చెప్పావమ్మా. నిత్య, వచ్చి జయ పక్కన కూర్చో. నీకే అర్హత ఉంది. కూర్చో. కూర్చో నిత్య. ఏమైందమ్మా? ఏం లేదు బామ్మగారు. మొహమాట పడకుండా తినమ్మా. ఇది మనిల్లు. ఇక్కడున్న వాళ్ళంతా మనవాళ్ళు. ఏమైందమ్మా అంతలా ఉలిక్కిపడ్డావు? దోమ ఏదో కుట్టినట్టుంది పిన్ని. డైనింగ్ టేబుల్ దగ్గరికి దోమలు ఎలా వస్తాయి బావా? ఈ ఇంట్లోకి ఏమైనా వస్తాయి స్వప్న. వినేవాళ్ళు వెర్రివాళ్ళైతే ఎన్ని కబుర్లైనా చెప్తారు. అత్తయ్య గారు, ఆవకాయ పచ్చడి ఏమైనా ఉందా? ఆహా, వంటింట్లో ఉందమ్మా, తెస్తానుండు. మీరుండండి అత్తయ్య గారు, నేను వెళ్ళి తెచ్చుకుంటానే. వాటర్ వాటర్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా బావా? వంటింట్లో ఉంటాయి కదా, నేను తెచ్చుకుంటాను. సారు రోజు రోజుకి మరి రొమాంటిక్ అవుతున్నారు. మీరేంటి నా వెనకే వచ్చారు? వాటర్ కోసం వచ్చాను. అక్కడ లేవా వాటరు? ఇక్కడ ఫ్రెష్ గా వాటర్ దొరుకుతాయని. మీరు బాగా ఎక్కువ చేస్తున్నారు. నీకోసం ఎంత చేసినా తక్కువే నిత్య. అందరూ ఉన్నారన్న భయం కూడా లేకుండా తప్పుకోండి. ముద్దివు. అక్కడికి రండి. ఆ
ఆవకాయ ముద్ద ఇస్తాను. పిజ్జాలు బర్గర్లు అడిగిన ఇదేనా మమ్మీ? పచ్చడనం తింటుంది. అదొక వింత జీవే. ఎప్పుడెలా ఉంటుందో ఎప్పుడేం తింటుందో ఎవ్వరికీ తెలీదు. ఛీ!